ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం వల్లనే అనేసి కూడా ఈరోజు ఒక విద్యార్థి ఎండు ప్రాణం బలైందనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ వనపర్తిలో ఏదైతే వనపర్తి జిల్లాకు మారు పేరైనటువంటి ఒక విద్యాపర్తి అనేటువంటి ఏదైతే వనపర్తి జిల్లాకి ఏదైతే పేరు ఉందో ఈ రోజు వనపర్తి జిల్లాకు ఈ రోజు విద్యాపర్తిగా తుంగలు తొక్కేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డిఓ యాజమాన్యం గానీ ఎంఈఓల యాజమాన్యం గానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి డిఓ గానీ ఎంఈఓ గారు గానీ కనీసము పర్యవేక్షణ లేదు ప్రైవేట్ యాజమాన్యాల పైన. ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాము. నిన్న నేను పేపర్ స్టేట్మెంట్ చూస్తే విద్యార్థి ఏదైతే ఈ గోడలు కనిపిస్తా ఉందో ఈ గోడలు దాటేసి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడి చనిపోయినటువంటి సమాచారం ఇచ్చారు. ఇది చాలా తప్పుడు సమాచారం ఇచ్చారనేసి కూడా తెలియజేస్తాము. ఆ విద్యార్థి చనిపోయినటువంటి ప్లేస్ ఈ రోజు చనిపోవాల్సింది ఉంటే ఇక్కడ చనిపోతాడు ఆ విద్యార్థి. ఈ రోజు ఆ విద్యార్థి ఈత కొట్టాలంటే ఇక్కడ చాలా లోతైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి ఆ విద్యార్థి ఇక్కడైనా ఈత పడాలి కానీ ఆ విద్యార్థి గోడ దుంకి అక్కడ పోయి ఈతకెళ్ళిన సమాచారం నిజంగా చాలా వరకు ఇది తప్పుడు సమాచారం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాము. మేము ఉదయం నుంచి ఆ విద్యార్థికి విశాల్కి న్యాయం చేయాలనేసి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారికి కూడా ఈ రోజు ఉదయం నుంచి వెయిట్ చేసుకుంటా ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సామరస్యంగా ఈ రోజు ఈ శాంతమా స్కూల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్లను వెంటనే గుర్తింపు రద్దు చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఈ వనపర్తి జిల్లాలో ఇది ఒకటే కాకుండా గతంలో ఉన్నటువంటి ఏదైతే సింధుజ కోచింగ్ సెంటర్ లో కూడా ఒక విద్యార్థి ప్రాణబలి అయినది కూడా ఈ రోజు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అట్లాంటి విషయం పరుచుకొని ఈ రోజు ఇదే ఇక్కడ గోడలు పెట్టకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మన పక్కనే హాస్టల్ ఉంది. ఇక్కడ ఫిన్సింగ్ గోడలు లేవు, ఏం లేవు. కనీసం ఇక్కడ ఫిన్సింగ్ గోడలు పెట్టింటే కూడా ఆ విద్యార్థి యొక్క ప్రాణం ఈ రోజు నిలిచి ఉండండి అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యము డబ్బులకు మాత్రమే ఆధారపడి ఉంది కానీ ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నారో ఎంఈఓలు డిఓలు కూడా ఈ రోజు ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యమే అనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా, ఏదైతే ఈ శాంతమా స్కూల్ ను ఇమీడియట్లీ గా గుర్తింపు రద్దు చేయాలనేసి కోరుతా ఉన్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా ఈ వనపర్తి జిల్లాలో ఇలాంటి పునరావృతం కాకుండా మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలనేసి కూడా ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులను కోరుతా ఉన్నాము. లేని పక్షాన ఈ రోజు వారం రోజుల్లోనే గుర్తింపు రద్దు కాకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాను ఈ రోజు బైకాట్ చేస్తామనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే రోజు రోజుకు విద్యా వ్యవస్థల పట్ల చాలా వరకు నిర్లక్ష్యం వివరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము తెలియడం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వివరిస్తే మాత్రం లేదనేసి కోరుకుంటూ ఈ రోజు జై తెలంగాణ, జై భీమ్. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.